యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామ నిరుపేదలకు ప్రభుత్వం సర్వే నంబర్ 8లో ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు నేడు ధర్నా నిర్వహించారు. అనంతం డిప్యూటీ తహసీల్దార్కు దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు చెక్క వెంకటేష్, నాయకులు కనకయ్య, ప్రవీణ్, భూ పోరాట కమిటీ మహిళలు పాల్గొన్నారు. శాఖ గ్రామ శాఖ కలిసి ప్రభుత్వ భూములు పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి సోదరుడు తెలంగాణ ప్రజానాట్య మండలి జిల్లా ఉపాధ్యక్షుడు పోతు ప్రవీణ్ గారికి, ఈ సమావేశంలో నాతో పాల్గొంటున్న మండల పార్టీ కార్యదర్శి సోదరుడు చౌడబోయిన కనకయ్య గారికి, సోదరుడు ప్రవీణ్ గారు మాట్లాడినట్టు దాదాపు సంవత్సరం కాలం నుండి స్పందించే ఇంటి స్థలాలు ఇవ్వండి, అదే విధంగా వీళ్ళకి ఇంటి స్థలాలు వచ్చేంత వరకు ఈ ఎర్ర జెండా పోరాటం చేస్తా ఉందని సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఇంకొక మాట తెలుసుకున్నాం, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కొలనుపాకలే ఇంటి స్థలాలు కావాలని అడుగుతా ఉన్నారు. ఏదో బంజారాస్ కాడా, సింగపూర్ కాడా, రింగు రోడ్ కాడ అడుగుతలేరు భూములు. మేము అక్కడనే పుట్టాము, అక్కడనే చచ్చిపోతాము, అక్కడనే గూడు ఉండాలని కొట్లాడుతా ఉన్నారు. ఎన్నిసార్లు మేము చెప్పాలి ప్రభుత్వానికి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటుతా ఉంటే ఇక్కడ బీర్లయ్య గారు మాకు మాట ఇచ్చాడు, కలెక్టర్ గారు మాట ఇచ్చాడు, ఎంఆర్ఓ గారు మాట ఇచ్చాడు, ఆర్డీఓ గారు మాట ఇచ్చాడు. వీరందరూ ఇచ్చినాక కూడా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం చిలకపాలెం గ్రామం